యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానని చిరక నింపి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండను కనుక వారు ఒక స్ప్రింజి చిరకతో నింపి ఇసోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. ఆయన మన కోసం దప్పికొనుచున్నానని యేసు పలికినట్లు యోహాను సువార్తలోనే మనము చూడగలం. దాహం, నీరు ఈ రెంటికి ఈ సువార్తలో అధిక ప్రాధాన్యత మనకి ఇవ్వబడి ఉన్నది. మరి కీర్తనలు 69:21 వచనం. నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చిత్రి అని చెప్పి ఉన్నాడు. నేను ఒక పల్లవి పడతాను. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. దాపు చేర నన్ను చూసి దాహమని అడిగాడమ్మా. దాపు చేర నన్ను చూసి దాహమని అడిగాడమ్మా. నేనిచ్చు నీళ్ళు నీకు ఎప్పుడు దప్పిక కాదన్నాడే. నేనిచ్చు నీళ్ళు నీకు ఎప్పుడు దప్పిక కాదన్నాడే. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా. మరి ఆ సమరయ స్త్రీ యాకోబు బావి కాడికి వచ్చినప్పుడు దేవుడు ఒంటరిగా అక్కడ ఉన్నాడు. అప్పుడు ఆ సమరయ స్త్రీ నీళ్లు చేదుకొనుటకు అక్కడికి వచ్చినందువలన ఆమెతో సంభాషించాడు దేవుడు. అప్పుడు ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె పాపాలన్నీ కప్పిపుచ్చుకోవాలని చూసింది. అప్పుడు దేవుడు ఆమె పాపాలన్నీ ఒక్కొక్కటి చెప్తూ ఉంటే ఆ క్షణంలో ఆమె నేను సాక్షాత్తు మెస్సీనే చూశానని, ఆయనను ఒక దివ్య జ్ఞానిని చూశానని ఆమె ఎంతో ఆశ్చర్యంతో భయంతో ఆమె పాపాలు ఒప్పుకున్నది. నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు మరలా దప్పికొనడు అని చెప్పి దేవుడు ఆమెకు పరిశుద్ధమైన నీళ్లు ఆమెకి అందించాడు. ఆమె ఆ సుకారను
ఊరిలోకి వెళ్ళి ఆ సమరయ స్త్రీ సువార్త ప్రారంభించింది. మరి నికోదేము కూడా దేవా, యోహాను సువార్త 3:5. అందుకు యేసు ఆర్తములను జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించునని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. నికోదేము కూడా అయ్యా నేను ఎట్లా ఉండాలి అని చెప్తే, ఒకడు నువ్వు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను పరిశుద్ధంగాను జీవించాలని అతనితో చెప్తాడు. దప్పికొనిన వారిలారా నీళ్ళ యొద్దకు రండి అని ప్రభువు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. మరి ఎరుక లాంటిది ఈ మన జీవితం. పైకి రమ్యంగా కనబడుతుంది. 2 రాజులు 3:19. మూడు 19 2 రాజులు. అప్పుడు ఎలీషా ప్రవక్త ఒక గిన్నెలోని ఒక కొత్త గిన్నెలోని నీళ్ళు తీసుకొని, ఆ ఊరు అందముగా ఉన్నది కానీ నీళ్ళే మంచివి కాదు, చేదుగల నీళ్ళు. ఆ నీళ్లను మధురంగా మారుస్తాడు. మరి మత్తయి సువార్త 25 అధ్యాయము 35వ వచనం. అది ఆయన రాకడ తీర్పులో నాకు దాహం కాగా నీళ్ళు ఇచ్చిత్రని, కుడివైపున ఉన్న వారిని నీళ్ళు ఇవ్వలేదని ఎడమ వైపున ఉన్న వారిని చూచి ఆయన అడుగుతాడు. ఆయన రాకడ తీర్పులో మనకు ఆయన మనము ఏమి చేస్తున్నాము, మనము ఆయన దాహం తీర్చగలిగిన వారమై ఉన్నామా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. వారు నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచగలరు. మరి ఆయన కొరకు నీతి కలిగి మనము ఆకలి దప్పుగల వారిగా ఉండాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. యేసు రక్షకుడని మనము తెలుసుకోవాలి. దేవుని కృపావరాన్ని మనం పొందాలి. ఇతరులకు మనము సాక్ష్యంగా ఉండాలి. ఆయన క్రియలను జరిగించడం ద్వారా యేసు దప్పిక మనం తీర్చగలిగి ఉన్నామా? మానవుని తండ్రి అంట సర్వ మానవుని తండ్రి ఎంట చేర్చాలని దేవుడు తృష్ణకొని ఉన్నాడు. శిలువలో ఆయన దప్పికొని ఉన్నాడు. మన ఆత్మీయ దప్పిక తీర్చడానికే ఆయన శిలువలో దప్పికొని ఉన్నాడు. నీవు బ్రతుకు కాలంలో నీ ఆత్మీయ దాహము తీరకపోతే నీ మరణాంతరము ఆయన దప్పిక తీరదు. మనము ఆయన ఆత్మీయ దప్పిక తీర్చగలిగే వారముగా ఉండాలి. మనం దప్పికొనిన యేసు శిలువపై దాహమడక చేదు చిరకను నోటికి
చేర్చినారు. నీదు దప్పిక తీరునా నీరు తాగా, నీటిపై అధికారంబు నీది కాదే అన్నాడు. ఆయన శారీరక బాధ నొందాడు. ఇది లేఖనము నెరవేర్చుటకు ఆయన బాధ నొందాడు. తన్ను తాను రుక్తినిగా చేసుకున్నాడు. ఆయన ఈ బాధ నొందడానికి కూడా ఇష్టపడ్డాడు. దాసుని స్వరూపము ధరించుకున్నాడు. ఆయన దేవుని కుమారుడు. ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకమునకు వచ్చాడు. యేసుక్రీస్తు దప్పిక కొన్నాడు, ఆకలి కొన్నాడు. ఆయన ఆత్మీయ దప్పిక కొన్నాడు. ఆయన నీతిని మనకిచ్చాడు. ఆయన నీతి వస్త్రములు మనకిస్తే మనము చేదు చిరకను దేవునికి అందించాము. మరి దేవునికి చేదు చిరకను దేవునికి అందించాము. శ్రమ లేకుండా దేవుని వాగ్దానం నెరవేరదు. మన శ్రమ దేవునికి దగ్గరకు చేరుస్తుంది. మనము యోహాను సువార్త 12:15. యేసు తండ్రితో గల సంబంధము 4వ మాటతోనే తెగిపోయింది. కనుకనే యేసుకు ఈ దాహం ప్రవచనం నెరవేర్చుటకే ఈ దాహము. కీర్తనలు 42:1. ఈ ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. యేసు ప్రభు దేహంలో నీరంతా బయటికి వెళ్ళిపోవడం వలన డీహైడ్రేషన్ ఏర్పడే ప్రమాదము ఉంది. హైడ్రేజను 2 పాలు, ఆక్సిజన్ 1 పాలు కలిస్తే నీరు ఏర్పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో యేసు దేహంలో నీరంతా కొరవడం వల్ల మన శరీరంలో కూడా రక్తం అంతా పోయినప్పుడు, మరి నేను చెన్నైలో ఆపరేషను నాకు జరుగుతున్నప్పుడు వాళ్ళు 3 పాయింట్లు అంటే రక్తము వాళ్ళు ఎక్కిచ్చారు. కానీ అది సరిపోలా. నేను దాహం ఎక్కువైపోతుంది, మత్తులోకి వెళ్ళిపోతున్నా, భయపడిపోయిండ్రు డాక్టర్లు. మళ్ళా ఇంకా 2 యూనిట్లు బ్లడ్ కావాలా అమ్మాయికి, కొరవ పడిపోయింది అని చెప్పి బయట ఉన్న మా బాబు చెప్పారు. అప్పుడు వాడు, ఆంటీ 2 కిలోమీటర్లు ఉంటుంది, అంత దూరం ఉన్నా, ఎట్లా పరిగించినానో ఎట్లా వచ్చినానో నాకే తెలియదు, వచ్చేసినాను అని చెప్పాడు. వచ్చే లోపల నాకు దాహం ఎక్కువైపోతుంది. వాళ్ళు కాళ్ళు రుద్దుతూ ఉండరు, నన్ను తడుతూ ఉన్నారు, నాకు ఇంజక్షన్లు వేస్తున్నారు. అట్లా మనము మానవులమే అంత శ్రమ పడితే, అంత కష్టపడితే, మరి దేవుడు ఎంత రక్తం పోయింది. ఆ గెత్సేమనే తోటలో ప్రార్థిస్తుండగా ఆయన తలలోని రక్తము చెమట రూపంగా మారి జట కారిపోతుంది. మరి ఈదుల వెంట ఏదించినప్పుడు, ఆయన సిలువలో ఆయనని ఎంతో హింసించినప్పుడు రక్తమంతా కారిపోతుంది. అప్పుడు ఆయనకి ఒంట్లో ఉన్న రక్తము నీరు అంతా స్రవించడం వలన ఆయన డీహైడ్రేషన్కి వెళ్ళిపోతాడు. అప్పుడు రక్తము చిక్కబడి ఆ రక్తాన్ని గుండె శరీరానికి అంతటికి పంపు చేయడానికి కూడా దానికి శక్తి చాలినప్పుడు అప్పుడు శరీరాన అవయవాలు రక్త ప్రసరణ జరగకపోతే మరణం సంభవిస్తుంది. ఇక్కడ యేసయ్యలో కూడా నీరు రక్తము
బయటకు పోవడం వలన ఆయన దప్పికొన్నాడు. ఎవరి దేహం నుంచి రక్తం యాక్సిడెంట్ అయినా కానీ అంతే కానీ అట్లా ఆ, మనము ఆ, జరగ నీర నీళ్ళు రక్తము అంతా పోయినందువలన మనకు కూడా అట్లాగే వస్తుంది. దేవుడు మన కోసం ఎంతో బలియాగం చేశాడు. దేవుడు ఎన్నడూ ఆకలి ఆకలి కొనడు, దప్పి కొనడు. ఇప్పుడు క్రీస్తు పరిపూర్ణ మానవుడు కనుక ఈయన దప్పికొన్నాడు. ఆయన మానవత్వాన్ని సూచిస్తుంది, శారీరక శ్రమను సూచిస్తుంది. పరలోకంలో ప్రకటన 7:16 ఇక మనము పరలోకమునికి కొనిపోబడినప్పుడు మనకి ఇక మీదట పరలోకంలో మనకి ఇంకా ఆకలి దప్పులు ఉండవు అని దేవుడు చెప్తున్నాడు. మనకి రాకడ తీర్పులో దప్పిక, ఈ నీళ్లు తాగి మరలా దప్పికలుగుతుంది. మానవుని దప్పిక నాశనానికి నడిపించే దాహం, ధనదాహము, అధికార దాహము, ఇవన్నీ మానవుని ఇహలోకపు దాహాలు. ఇది తీరని దాహాలు. యోహాను సువార్త 4:13. ఎప్పటికీ దప్పికొనడు. ఈ నీళ్ళు త్రాగేవాడు మరలా దప్పికొంటాడు. నేనిచ్చే పరిశుద్ధాత్మనే నీళ్ళు మీరు వాక్యానుసారంగా జీవించినప్పుడు మనము ఎప్పుడునూ ఆయనలో భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనము దప్పికొనము. దేవుని కొరకు మనము దాహం కలిగి ఉండాలి. కీర్తనలో 63 అధ్యాయం. నీవే నే తృష్ణ కొనుచున్నది నా అంతే. దేవా, నా దేవుడు నీవే, ఏకునే నిన్ను ప్రార్థిస్తానయ్యా. నా ప్రాణం నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడాలని నాకు ఆశ కలుగుతున్నదని దేవుణ్ణి మనము ఏడుకోవాలా, ప్రార్థన చేయాలా. మరి ధనవంతుని దాహం కూడా ఉంది. మరి లూకాసు వార్త 16వ అధ్యాయం 4వ వచనం. పేదవాడైన లాజరు, ధనవంతుడు ఉన్నారు. మరణాంతరం లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉంటే ఆనుకున్న అది పేదవాడైన లాజరు, ధనవంతుడు ఇద్దరు ఉన్నారు. లాజరు ఈ భూలోకంలో ఎంతో కష్టపడాడు. ధనవంతుడు భోగభాగ్యాలు అనుభవించాడు. ఇద్దరు చనిపోయారు. మరి లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు. మరి ధనవంతుడు నరకంలో ఉన్నాడు. అగ్ని ఆరదు, పురుగు చావదని. తండ్రి అయిన అబ్రహామా, నేను
దాహం కొంచున్నాను, నీ ఆ, నీ పక్కన ఉన్న ఆ లాజర్తో చిటికినేళ్ళు ముంచి నా నోట్లో కొంచెం ఒక బొట్టు ఏపించున్నాను అని దేవుడు ఆ, ధనవంతుడు ఏడుకుంటాడు. మరి మనం కూడా భయభక్తులు కలిగి ఉండాలా. మనము ఆ, దేవుని ఎడల దాహం కలిగి ఉండాలా. మనము ఆ, ధనము ఇల్లులు అన్నీ అవన్నీ చూసుకోకూడదు, లోకభోగాలు చూసుకోకూడదు. ఆయన ప్రార్థనలో ఉండాలి. మనము ఎక్కువ ఆయన దప్పిక తీర్చేవరంగా, ఆయన సాక్షి బిడ్డలంగా మనము ఉండాలని నేను అనుకుంటున్నాను. బైబిల్లో కూడా కొంతమంది సంసోను కూడా దాహంగా ఉన్నాడు. గాడిద న్యాయాధిపతులు 15:18. దేవుణ్ణి వేడుకున్నాడు. అప్పుడు గాడిద పచ్చిడి దవడతో 1000 మందిని హతమార్చిన సంసోను దాహం కొన్నాడు. దాహం కొన్నప్పుడు దేవుడు ఒకసారి దప్పిక తీర్చాడు. దావీదు కూడా ఫిలిస్తీన్ల యుద్ధంలో దప్పిక తీర్చాడు. హాగర్ కూడా అరణ్యంలో దప్పిక తీర్చాడు. మరి ఆయన బండ నుండి నీళ్ళు ఆ ఇజ్రాయేల్ ప్రజలకు రప్పించాడు. దేవునికి దప్పిక అవుతుందా? దేవునికి ఆకలి దప్పులు ఉండవు. మరి యేసుకు దప్పిక ఎలా అయింది? మానవులకు ఆకలి దప్పులు సహజం. మానవుడైతే అంత ప్రాధాన్యత ఇవ్వాలన్న అవసరం ఏమి? మరి దేవునికి యేసు 100% దేవుని కుమారుడు, 100% మానవ కుమారుడు. మరి అందువలన ఆయన మన కోసం, ఆయన మానవ రూపంగా వచ్చి మన కోసం దప్పిక కొన్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం